మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. విశాఖపట్నంలో డేటా సెంటర్ నిర్మాణం పేరుతో భారీ స్థాయిలో ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. సింహాచలం అప్పన్నస్వామి భూముల పరిధిలోని అడవివరం ప్రాంతంలో కొండలను యథేచ్ఛగా తొలగించేస్తూ రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. భారీ యంత్రాలతో కొండలను తవ్వేస్తుండటంపై విశాఖవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగేలా పనులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సింహాద్రి అప్పన్న భూముల్లో రహదారుల నిర్మాణం కోసం అనుమతులు ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ధార్మిక సంఘాల ప్రతినిధులు. అప్పన్న భూములను ఇంత ఘోరంగా తొలిచేస్తుంటే ఎవరు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రిషికొండలో 13 ఎకరాల్లో పాత భవనాలను తొలగించి కొత్త టూరిజం భవనాలు నిర్మించినప్పుడు విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు 160 ఎకరాల్లో అప్పన్న భూములు ధ్వంసం చేస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సెంటర్ కోసం చూస్తే ఈ రోజున రాష్ట్రంలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నది. ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రభుత్వ భూమి చాలా ఉంది. ఒక పక్కన దేవుని భూములు అన్యక్రాంతం అయిపోతున్నాయి, దేవాలయాలు అన్యక్రాంతం చేసేస్తున్నారు. దేవాలయాలు ఒక ఎందుకు లేనటువంటి పరిస్థితులు ఈ రోజున దేవాలయాల్లో ఉంది. హిందువుల యొక్క సాంప్రదాయాలు సంస్కృతి మీద దెబ్బతీసేటువంటి విధంగా ఉంది. ఒక పక్కన ఈ రోజు వరకు కూడా సింహాచలం దేవస్థానం సంబంధించినటువంటి ఈ యొక్క పంచగ్రామాల సమస్యను మీరు ఎటువంటి విధంగా పరిష్కారం చేయలేదు. ఆ సమస్యల గురించి పక్కన పెట్టేశారు. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఆ యొక్క పంచగ్రామాల సమస్యను మళ్ళీ మీరు బయటికి తీసుకొస్తాము, దాన్ని మళ్ళీ మేము ఏదో చేస్తాము, దాన్ని ఏదో చెందుతామని చెప్పేసి మళ్ళీ కరెక్ట్గా ఎలక్షన్ టైంలో ఏదో ఒక వాగ్దానం ఇవ్వడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజున సాక్షాత్తు స్వామివారి యొక్క దేవస్థానాల్లో ఈ యొక్క గూగుల్ సెంటర్ అనేది పెట్టడం అనేది మీరు దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయి, అది దానివల్ల డెవలప్మెంట్ అవుతుంది. సార్, డెవలప్మెంట్ అనేది కేవలం మీకు దేవస్థానం భూముల్లో ఉంటేనే మాత్రమే మీరు డెవలప్మెంట్ చేయగలరా? ప్రకృతిని దెబ్బతీసే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా సరే మానుకొని హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయాల, సంస్కృతికి అర్థం చేసుకుని పరిపాలన సాగిస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తున్నాం. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, అమెరికాలోనే చాలా చోట్ల ఈ డేటా సెంటర్ అంశం వివాదాస్పదంగా ఉన్న పరిస్థితి చాలామందికి తెలియదు. అక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి మరి ధర్నాలు చేసిన సిచ్యువేషన్, రైట్, అదొక అంశం. అయితే ప్రస్తుతం కొండల్ని తొలిచేస్తూ రహదారులు నిర్మిస్తూ ఉన్నారు. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు విశాఖ వాసులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, డేటా సెంటర్ నిర్మాణం అంశం ఓ పక్కన పెడితే మరోవైపు ఇక్కడ పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ పచ్చని చెట్లను నరికేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ అంతా కూడా తొలగించేటువంటి విధ్వంస కార్యాచరణ జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎటు చూసినా పచ్చటి కొండలు కనిపిస్తాయి. అడవివరం ప్రాంతంలో నలుదిక్కులా కూడా తూర్పు కనుమలే దర్శనమిస్తాయి. అలాంటి ప్రాంతంలో పర్యావరణ విధ్వంసం ఏ స్థాయిలో జరుగుతుంది అనేది మనం విజువల్స్ లో చూడొచ్చు. దీని పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింహాద్రి అప్పన్నకు చెందినటువంటి భూముల్లో ఉన్నటువంటి కొండలకు గుండు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి చెట్లను, భారీ వృక్షాలను తొలగించి ఆ రోడ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఇతరత్ర నిర్మాణ పనుల కోసం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే జీవ వైవిధ్యానికి కూడా ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే చుట్టూ ఒక మినీ ఫారెస్ట్ లాగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడడం లేదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మరోవైపు సింహాద్రి అప్పన్నకు చెందినటువంటి భూముల్లో ఏ విధంగా నిర్మాణాలు చేస్తారు, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ధ్వంసం చేస్తారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో తగదనే విమర్శ కూడా ధార్మిక సంఘాల నుంచి వినిపిస్తుంది. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అప్పన్న భూముల్లో చేస్తున్నటువంటి ఈ పనులను వెంటనే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. హరి, ఓకే అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.